హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అయితే వంగ మొక్క పూత అనేది ఎందుకు రాలిపోతుందో, అలాగే దానికి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వంగ మొక్క పూత రాలిపోకుండా ఎక్కువ కాయలు అనేవి వస్తాయో డిస్కస్ అయితే చేద్దామండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నా దగ్గర ఈ 2 వంగ మొక్కలు మీకు ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియోలో చూపించాను. అలాగే ఇంకొక కొన్ని మొక్కలు కూడా పెట్టాను. మనం ఎప్పుడైనా సరే కొంచెము ఇవి పూత స్టేజ్కి వచ్చేసరికి ఇంకొక మొక్కను అలా పెట్టుకున్నామంటే మనకి కంటిన్యూస్ హార్వెస్ట్ అనేది ఉంటుందండి. వంగ మొక్కలు ఒక్కసారి కాపు రావడం స్టార్ట్ అయ్యాయి అంటే విపరీతమైన దిగుబడి వస్తుందండి. మనం అది న్యాచురల్గా చేసుకున్నా సరే, ఆర్గానిక్ మెథడ్స్ అయినా సరే, వంగ మొక్క అనేది దిగుబడి స్టార్ట్ అయ్యింది అంటే మాత్రం మనం తినలేనన్ని వంకాయలు వస్తాయి. మనకి చిరాకు వచ్చేలాగా వంగకాయలు అయితే కాస్తాయండి. కాకపోతే మనము కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కసారి పూత రాలిపోతూ ఉంటుంది, దానికి పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. వీటిని అన్నీ మనం ఒక్కసారి చూసుకుంటున్నామంటే మనకి ఈజీగా వంగ మొక్క అనేది కాయలు కాస్తుందండి. ఇక్కడ చూసారు కదా, మనకి వంగ మొక్క 45 days 1.5 month దాటిపోయిన తర్వాత మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో 1-2 సార్లు పూత రాలిపోవచ్చు. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల రాలిపోవచ్చు, అలాగే వాటర్ తక్కువ అవ్వడం వల్ల కూడా రాలిపోవచ్చు పూత. అలాగే ఇంకొకటి ఏంటంటే పాలినేషన్ అనేది అవ్వదండి. పాలినేషన్ అనేది మనకి నార్మల్గా వంగ మొక్క సెల్ఫ్ పాలినేటెడ్, ఒకే ఫ్లవర్లో మనకి మేల్ ఫీమేల్ ఉంటుంది కాబట్టి పాలినేషన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి జరగకపోవడం వల్ల కూడా మనకి పూత అనేది రాలిపోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ది మనకి క్లైమేట్ కండిషన్స్ అండి. మనం కంట్రోల్ చేయలేం దాన్ని. ఎందుకంటే ఒక్కొక్క రోజు విపరీతమైన ఎండ ఉండి మరి నెక్స్ట్ డే చల్లగా ఉంటే అది కూడా మొక్క అనేది స్ట్రెస్కి గురైపోయి మనకి పూత అనేది రాలిపోతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఎప్పుడైనా మనకి వంగ మొక్క సెల్ఫ్ పాలినేట్ అవుతుంది. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే మాత్రం ఒక్కసారి చెట్టు కొమ్మలు పువ్వులు ఉన్న దగ్గర ఇలా పట్టుకొని ట్యాప్ చేయండి పువ్వుల్ని. అలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఒకే ఫ్లవర్లో ఉంటాయి కాబట్టి అవి ఈజీగా పాలినేట్ అయిపోతాయి. నార్మల్గా ఏంటంటే మనకి ఎయిర్ ద్వారానే ఎక్కువ వంగ, దొండ ఇలాంటివన్నీ పాలినేషన్ అవుతాయి. మనం స్పెషల్గా పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్గా ఉంది అంటే మాత్రం ఒకసారి ఇలా పువ్వు దగ్గర ఇలా పట్టుకొని ట్యాప్ చేయండి. జస్ట్ ఫింగర్స్తో మనం ఆ కొమ్మని కదిలిచ్చామంటే చాలు, అదే పాలినేషన్ అనేది జరిగిపోతుంది. దీనికైతే మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ కండిషన్స్ అండి. మనము వాటిని గెస్ చేయలేము కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయలేము. అలాగే వాటరింగ్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పూత కాత ఉన్న దశల్లో మనము వాటరింగ్ అనేది కొంచెం బ్యాలెన్స్గా ఇవ్వాలి. రైనీ సీజన్లో అయితే అంత ప్రాబ్లం ఉండదు, కానీ సమ్మర్ సీజన్లో ఏంటంటే మనకి 2 సార్లు వాటర్ అనేది ఇచ్చుకుంటూ ఉంటే మనకి వాటర్ అనేది బ్యాలెన్స్డ్ ఉంటుంది. వాటర్ ఒక రోజు ఇచ్చి 2 days ఇవ్వకుండా, లేకపోతే ఒకే రోజు ఎక్కువ ఇవ్వడము, ఇలాంటి తప్పులు అనేవి చాలామంది చేస్తుంటారు. వాటికి కూడా రెగ్యులర్ టైమింగ్స్లో వాటర్ ఇవ్వాలి. కరెక్ట్గా ఈక్వల్ ప్రపోర్షన్స్లో మనకి తేమ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని వాటర్ అనేది ఇచ్చుకోవాలండి. అప్పుడే మనకి చెట్టు అనేది స్ట్రెస్కి గురవ్వకుండా, అలాగే పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. ఇంకా దీనికి పెస్ట్లు అయితే వచ్చేసి మనకి అన్ని రకాల పెస్ట్లు వస్తుంటాయి. కానీ మనము ముందుగానే కేర్ఫుల్గా చూసుకున్నట్లయితే, మనం ఎప్పుడైనా ఆర్గానిక్ పద్ధతుల్లో చేసుకునేటప్పుడు ఏంటి అంటే మనకి దాన్ని కంట్రోల్ చేయడం కంటే అసలు రాకుండా చేయడం అనేది బెటర్ సొల్యూషన్ అండి, నాకు తెలిసిన వరకు. ఇలా మనము ఆకుల వెనకాలైతే చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి వంగ మొక్కకి ఏంటి, పిండి నల్లి అనేది ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుంది. లేత చిగురుల దగ్గరలో మనము మొక్కని అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మనకి పిండి నల్లి ఒకవేళ ఉంటే మాత్రము మనం వెంటనే తీసేసుకోవచ్చు. హ్యాండ్తో రిమూవ్ చేసుకుంటే అక్కడితో అది స్టాప్ అయిపోతుంది. ఒక్కసారి ఎక్కువైపోయింది అంటే మాత్రం మనము ఏమైనా పెస్టిసైడ్స్ ఆర్గానిక్ వేలో తయారు చేసుకొని ఇవ్వాలి. పుల్లటి మజ్జిగ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే మ్యాక్సిమం ఈ ప్రాబ్లం అయితే తగ్గిపోతూ ఉంటుంది. పుల్లటి మజ్జిగని డైల్యూట్ చేసేసి మనము లేత చిగురుల మీద అలా చల్లాము అంటే మ్యాక్సిమం ఇదైతే రాదు. ఇంకా వేరే సక్కింగ్ పెస్ట్లు ఏమన్నా వచ్చినా కానీ వాటికి కూడా పుల్లటి మజ్జిగ అనేది బాగా పనిచేస్తుంది. లేదు అంటే మీరు వేప నూనె వాడుతున్నట్లయితే వేప నూనె కూడా అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండండి. మనము 10 daysకి 15 daysకి అలా మనము స్ప్రే చేసుకుంటూ ఉన్నామంటే మనకి మొక్క అనేది ఏ పెస్ట్ రాదు. అలాగే ముదిరిపోయిన ఆకులు అనేది ఎప్పటికప్పుడు తీస్తూ ఉండండి మొక్క దగ్గర. అలాగే కంటిన్యూస్ హార్వెస్ట్ రావాలి అంటే మాత్రము మనకి ఒక మొక్క పూత దశలోకి వచ్చింది అంటే మనము
ఇంకొక మొక్కని ఒక 5-6 మొక్కల్ని ఇలాగా ఒక 20 డేస్ గ్యాప్లో 5-6 మొక్కల్ని అలా పెట్టుకున్నామంటే మనకి మన ఫ్యామిలీకి సరిపోని వంగకాయలు అయితే కాస్తూ ఉంటాయి. వంకాయలు ఇలా మనము మిద్దె తోటలో వంకాయనైతే పెంచుకోవచ్చండి. మీకు వీడియో ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. అలాగే మీకు ఇంకా వేరే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.